నమస్తే. ఇప్పటి వరకు మన ఛానల్లో అన్ని ర్యాండమ్గా వీడియోస్ పెట్టినాం కదా. అయితే నేను ఈరోజు మెడిసినల్ ప్లాంట్స్ గురించి చెప్దాం అనుకుంటున్నా. నేను దారిలో వస్తుంటే నాకు ఈ ప్లాంట్ కనిపించింది. మా దగ్గర అయితే ఈ ప్లాంట్ని వినాయకుడు పువ్వులు అంటారు, లేదా వెంకయ్య పువ్వులు అంటారు. వినాయక చవితి రోజు గణపతి పైన డెకరేట్ చేయడానికి యూజ్ చేస్తారు అండ్ పూజించడానికి పెడతారు అన్నమాట. అయితే దీని గురించి చాలామందికి తెలియదు. ఇదేంటంటే ఇది ఒక మెడిసినల్ ప్లాంట్. చాలామంది దీన్ని ఒక ఆర్నమెంటల్ ప్లాంట్ లాగా మాత్రమే చూస్తారు. బట్ ఇది ఒక మెడిసినల్ ప్లాంట్ అనేది తెలియక అడవిలో కానీ పంట పొలాల దగ్గర కానీ పెరిగితే పూర్తిగా పిచ్చి మొక్క అని చెప్పేసి పూర్తిగా కాల్చేయడం, కొట్టేయడం లాంటివి చేస్తుంటారు. బట్ ఇది చాలా విలువైన ప్లాంట్. దీన్ని కాపాడుకోవాలని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నా. ఈ ప్లాంట్ సైంటిఫిక్ నేమ్ గ్లోరియోసా సూపర్బా. ఇది లిలియేసి ఫ్యామిలీకి చెందిన మొక్క, ఆర్ క్లైంబర్ అని చెప్పొచ్చు, ఆర్ కాల్చికేసి ఫ్యామిలీకి సంబంధించిన మొక్క అని కూడా అనొచ్చు. ఈ ప్లాంట్ని గ్లోరీ లిల్లీ అని, ఫ్లేమ్ లిల్లీ అని కూడా అంటారు. సంస్కృతంలో అయితే అగ్నిముఖి అంటారు. ఈ ప్లాంట్ని మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఈ పువ్వులతోటి. ఈ పువ్వులు చాలా అట్రాక్టివ్గా, కలర్ఫుల్గా ఉంటాయి, యూనిక్గా ఉంటాయి. సో వేరే అడవి మొక్కలకి ఇట్లాంటి పువ్వులు ఉండవు కాబట్టి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ చూడడానికి కూడా చాలా అందంగా కనిపిస్తాయి. దూరం నుంచి ఐడెంటిఫై చేయొచ్చు అన్నమాట ఈ ప్లాంట్ని. అండ్ వీటి ఆకులు కూడా చాలా బాగుంటాయి, గ్రీన్గా ఉండే ఇట్లా కొనల దగ్గర తీగలాగా ఉంటాయి. ఆ తీగ సహాయంతో ఇది వేరే చెట్ల మీదకి ఈజీగా పాకి ఫాస్ట్గా పెరుగుతూ ఉంటుంది అన్నమాట. ఈ గ్లోరియోసా ప్లాంట్ని తమిళనాడు స్టేట్లో పండిస్తూ ఉంటారు కాల్చిజిన్ కోసము. అండ్ పాతకాలంలో లేబర్ పెయిన్స్ పెరగడానికి స్టమక్ పైన వీటి పేస్ట్ని అప్లై చేస్తుండేనంట. అండ్ మగవాళ్ళలో అయితే ఇంపార్టెన్సీ ప్రాబ్లమ్ని ట్రీట్మెంట్ చేయడానికి యూజ్ చేస్తుంటారు. నాకు దారిలో కనిపించింది. ఒక చిన్న బాబు ఒక కొమ్మ తెంపిస్తా అని చెప్పేసి తెంపించిండు. నేను వీడియో కోసం తీసుకొని వచ్చిన. నేనైతే చెట్టుకి ఏం హామ్ చేయలేదు. చెట్టు లోపల ఏంటంటే కింద అంటే భూమి లోపల వీటికి ట్యూబర్స్ ఉంటాయి. ఆ ట్యూబర్స్ని మెయిన్గా ట్రీట్మెంట్ కోసం యూజ్ చేస్తారనమాట, గౌట్ వ్యాధి ట్రీట్మెంట్కి. వీటి ట్యూబర్స్ వీ షేప్లో ఉండి వైట్ ఉంటాయి అన్నమాట. అండ్ ఇప్పుడు వినాయక చవితి వస్తుంది కదా, ఈ ప్లాంట్ని పూజ సామాగ్రి పేరుతోటి అమ్ముతూ ఉంటారు. ఒక్కో దాంట్లో ఒక్కో కొమ్మ పెట్టి అమ్ముతారు అన్నమాట. అండ్ దీంట్లో ఏంటంటే మెయిన్గా కాల్చిసిన్ అనే ఒక కెమికల్ కాన్స్టెంట్ ఉంటుంది. అది గౌట్ వ్యాధి ట్రీట్మెంట్ కోసం యూజ్ చేస్తారనమాట. గౌట్ వ్యాధి అంటే ఏం లేదు, కీళ్ళ నొప్పి. మోకాళ్ళలో యూరిక్ యాసిడ్ ఎక్కువైపోయి డిపాజిట్ అయిన తర్వాత రెడ్ ఐ స్వెల్ అవుతుంది, పెయిన్ వస్తూ ఉంటుంది, జాయింట్ పెయిన్. ఆ జాయింట్ పెయిన్ని ట్రీట్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తారు. ఈ ప్లాంట్కి ఒక గౌట్ మాత్రమే కాదు, చాలా యూజెస్ ఉన్నాయి. మెయిన్గా సైంటిఫికల్లీ ప్రూవెన్గా అయితే గౌట్ వ్యాధి ట్రీట్మెంట్కి యూజ్ చేస్తారు. అదే కాకుండా కుష్టు వ్యాధి అంటే లెప్రసీ ట్రీట్మెంట్ కోసము, అదే కాకుండా కలరా, అల్సర్స్, ఆర్థరైటిస్, ఇంకా యాంటీడోట్ లాగా అంటే స్నేక్ బైట్కి, లేకపోతే స్కార్పియన్ అంటే తేలు కుడుతుంది కదా, తేలు కానీ ఏదైనా పురుగులు కానీ తెలియని పురుగులు ఏమైనా కుట్టినప్పుడు వాస్తుంది, ఉబ్బుతుంది కదా, అలాంటప్పుడు కూడా ఈ ప్లాంట్ని యూజ్ చేస్తారు. బట్ దీన్ని ఏ ఫామ్లో యూజ్ చేస్తారు అనేది అయితే నాకు తెలీదు. మీకు కానీ ఈ ప్లాంట్ గురించి తెలుసుకోవాలి, దీని అవసరం మనకు ఉంది అనిపిస్తే దాన్ని ఎట్లా యూజ్ చేయాలని తెలుసుకోవాలంటే ఎవరైనా ఆయుర్వేదిక్ డాక్టర్ని కనుక్కోండి. ఇక ఒకవేళ ప్రెగ్నెంట్ ఉమెన్ తీసుకుంటే అబార్షన్ అవుతుంది అనమాట. ఇది అబార్టిఫిషియంట్ లాగా కూడా పనిచేస్తుంది. సో ప్రెగ్నెంట్ ఉమెన్ ఈ ప్లాంట్ని కానీ లేకపోతే ఈ ప్లాంట్కి సంబంధించిన మెడిసిన్ని కానీ ఏ రూపంలో కూడా తీసుకోవద్దు. అండ్ మనం కూడా తెలియకుండా తినొద్దు. దీంట్లో ఆల్కలైడ్స్ ఉంటాయి. ఆల్కలైడ్స్ ఉన్న ఏ ప్లాంట్ అయినా సరే మనం డైరెక్ట్గా తీసుకుంటే అది పాయిజన్ లాగా పనిచేస్తుంది. సో ఏ ప్లాంట్ అయినా సరే మనం డైరెక్ట్గా తీసుకోవద్దు. మనం తెలియక ఈ ఆకు టేస్ట్ చూద్దామనో లేకపోతే కాయలైన తర్వాత కాయ టేస్ట్ చూద్దామని చెప్పేసి ఎప్పుడు కానీ టేస్ట్ చేయొద్దు. ఈ ప్లాంట్ కూడా డైరెక్ట్గా తీసుకుంటే పాయిజన్ లాగా పనిచేస్తుంది. అదే మనం ఏదైనా ట్రీట్మెంట్ కోసము ఈ ఆకుల్ని కానీ, ఈ రూట్స్ని కానీ, లేకపోతే స్టెమ్స్ కానీ, లేకపోతే సీడ్స్ కానీ మనం ఆయుర్వేదిక్ మెడిసిన్ ఎట్లా యూజ్ చేయాలో ఆ పద్ధతి ఉంటుంది కదా, ఆ డాక్టర్స్ని తెలుసుకొని యూజ్ చేస్తేనే ఇది కరెక్ట్గా ట్రీట్మెంట్కి పనిచేస్తుంది. అంతేగాని ఈ ప్లాంట్ కీళ్ళ నొప్పులు తగ్గడానికి యూజ్ చేస్తారు కదా అని చెప్పేసి తెచ్చుకొని తినకండి. నేను చెప్పేది ఏంటంటే ఈ ప్లాంట్కి ఉన్న యూజెస్ మాత్రం చెప్తున్నా. దీన్ని ఎట్లా యూజ్ చేయాలని చెప్పేసి మాత్రం నేను చెప్పట్లేదు. నాకు తెలియదు, నేను ఆయుర్వేదిక్ డాక్టర్ని కాదు కాబట్టి నాకు తెలియదు. అయితే ఈ ప్లాంట్ గురించి నాకెట్లా తెలుసు అంటారా, నేను చదివింది ప్లాంట్స్ గురించే. సో అందుకని చెప్పేసి నాకు ఈ విషయం తెలుసు కాబట్టి. అండ్ ఈ ప్లాంట్ ఈ మధ్య దొరకడం లేదు. ఇంతకుముందు అయితే చాలా పెరుగుతుండే, రోడ్ల దగ్గర కానీ చిన్న చిన్న ఫారెస్ట్ ఏరియాలలో కానీ దొరుకుతుండే. ఇప్పుడు అస్సలు కనిపించట్లేదు. ఎందుకంటే అందరూ తెలియక కొట్టేస్తున్నారు, తీసేస్తున్నారు, కట్ చేసి పారేయడము, లేకపోతే కాల్ చేయడము. ఇక ఇట్లా పొలం గట్ల ఎంబటి ఉంటుంది కదా, అందుకని చెప్పేసి తెలుసుకుంటారని చెప్పేసి ఎవరైనా మీ పొలం గట్టు దగ్గర కానీ లేకపోతే మీ ఇంటి దగ్గర కానీ మీకు తెలిసిన ప్లేస్లో ఎక్కడైనా ఉంటే దీన్ని పాడు చేయకుండా పెరగనిస్తారు అని మాత్రమే ఈ
వీడియో చేస్తున్నా. అండ్ ఇది మీకు ఏమైనా యూజ్ అవుతుంది అనిపిస్తే ఖచ్చితంగా ఆయుర్వేదిక్ డాక్టర్ని కానీ లేకపోతే మెడిసినల్ ప్లాంట్స్ గురించి తెలిసి వాటితోటి ట్రీట్మెంట్ చేసే వాళ్ళని మాత్రం కనుక్కోండి. ఇంకా అంతేకాకుండా ఏంటి, ఈ ప్లాంట్లో మరి ఏ భాగంని యూజ్ చేస్తారంటే మెయిన్గా చెప్పాలంటే ట్యూబర్స్ని యూజ్ చేస్తారు. అంటే భూమి లోపల ఉంటాయి. నేను ఇక చెట్టుని తవ్వి తీసుకురావద్దని చెప్పేసి తీసుకురాలేదు. ఈ ప్లాంట్లో ఇంకేమేమి యూజ్ చేస్తారు అంటే సీడ్స్ యూజ్ చేస్తారు, లీవ్స్ యూజ్ చేస్తారు. జింబాబ్వే దేశం యొక్క నేషనల్ ఫ్లవర్ అన్నమాట. అండ్ అదే కాకుండా మన ఇండియాలో తమిళనాడు స్టేట్ ఫ్లవర్ ఏంటి అంటే గ్లోరియోసా సూపర్బా ప్లాంట్. ఈ ప్లాంట్ ఆకులు కూడా భలే ఉంటాయి, ఇట్లా తీగలు వస్తాయి చూడండి, చాలా గ్రీనరీ ఉంటుంది. అండ్ ఇట్లా మొగ్గలు వస్తాయి. ఈ పువ్వు ఏంటంటే మొత్తం ఎల్లో ఉంటుంది ఫస్ట్, తర్వాత రెడ్ అవుతుంది. ఇంకా కంప్లీట్గా రెడ్ అయిపోయి ఇట్లా క్రిమ్సన్ రెడ్ కలర్లోకి వచ్చేస్తుంది అన్నమాట. ఈ ఫ్లవర్స్లో కూడా కొన్ని కెమికల్ కాన్స్టిట్యూయెంట్స్ ఉంటాయి, వీటిని కూడా యూజ్ చేస్తారు. అండ్ సీడ్స్లో అన్నిటికంటే ఎక్కువ కాల్సిసిన్ ఉంటుంది. సో సీడ్స్ నుంచి కాల్సిసిన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి గౌట్ వ్యాధి నివారణ కోసం యూజ్ చేస్తారు. అండ్ ఈ శాప్ని కూడా పెయిన్లు అలాంటివి తగ్గడానికి యూజ్ చేస్తారని చెప్పేసి నేను చదివిన ఇదన్నమాట. అయితే మీ తోటలలో కానీ లేకపోతే ఇట్లా రోడ్ పక్కన కానీ ఇది పెరుగుతూ ఉంటుంది. ఇది పెరిగిందంటే మాత్రం దీన్ని అనవసరంగా కొట్టేసి లేకపోతే కట్ చేసి పడేయకండి. ఇది మీకు కాకపోతే ఎవరికైనా యూజ్ అవ్వచ్చు. సో పెంచండి ఉంటే మాత్రం ఖచ్చితంగా. అండ్ దీన్ని పెంచుకోవాలి మనం ఇంట్లో అంటే కూడా దొరుకుతాయి అన్నమాట. నర్సరీకి వెళ్తే ట్యూబర్స్ దొరుకుతాయి, అంటే దుంపలు లాంటివి ట్యూబర్స్ దొరుకుతాయి. మనం తెచ్చి ఇంటి దగ్గర పెంచుకుంటే పెరుగుతుంది. లేదంటే గ్రాఫ్టింగ్ చేసి కూడా పెంచుకోవచ్చు. బట్ అది కొంచెం పెద్ద ప్రాసెస్ అన్నమాట, రిస్కీ ప్రాసెస్. ఇది మనం ఇంట్లో పెంచుకున్నా కూడా మంచిగా కనిపిస్తుంది, ఆర్నమెంటల్ ప్లాంట్ కదా ఇది. సో మనం ఇంట్లో కూడా జస్ట్ ఇట్లా కట్ చేసి పెట్టి చూస్తాము. మేము అనుకుంటున్నాం ఈరోజు పెట్టి చూస్తే పెరిగిందంటే మంచిగా కనిపిస్తుంది. ఏముంది పెరగకపోతే పోయిందిలే, ఇంకెప్పుడైనా ట్యూబర్స్ దొరికితే మళ్ళీ పెడదామని అనుకుంటున్నాను నేనైతే. అందుకని చెప్పేసి తీసుకొచ్చిన. ఒక్క ప్లాంటే కాదు, ఇట్లా మనకు తెలియకుండా చాలా రకాల మెడిసినల్ ప్లాంట్స్ ఉంటాయి. నేనైతే ఇండియాలో ఉన్నప్పుడు నాకు తెలిసిన మెడిసినల్ ప్లాంట్స్ కనిపిస్తే మీకోసం ఖచ్చితంగా వీడియో చేసి చూపిస్తావు ఏంటి ఎందుకు యూజ్ అవుతాయి అని చెప్పేసి. అండ్ మెడిసినల్ ప్లాంట్సే కాకుండా మా ఇంట్లో ఇట్లా చాలా రకాల లీఫీ వెజిటేబుల్స్ కూడా ఉంటాయి, అంటే ఆకుకూరలు కూడా ఉంటాయి. ఒక్కో ఆకుకూరని ఎందుకు యూజ్ చేస్తారు అలాంటి విషయాలు కూడా చెప్తూ ఉంటా. ఇంకా వండుకోవడం అంటారా, ఆకుకూరలు అయితే కామన్ కదా, అందరు ఒకేలాగా వండుతారు, లేదంటే పప్పు వేసి వండుతారు. అప్పుడప్పుడు కుకింగ్ వీడియోస్ షేర్ చేస్తూ ఉంటా. మెయిన్గా అయితే ఆకుకూరల్ని ఎట్లా డిఫరెన్షియేట్ చేయాలి అని చెప్పేసి అయితే చూపిస్తా. ఇప్పుడు పొనగంటి కూర ఉంది, పొనగంటి కూర చాలా మందికి తెలియదు. అలాంటి ఆకులే చాలా రకాల చెట్లకు ఉంటాయి అన్నమాట. అందరూ పొలం గట్ల ఎంబటి ఉంటుంది అంటే చాలు ఇక అన్నీ తీసుకొచ్చుకుంటారు, ఇది పొనగంటి కూరనా అని అడుగుతూ ఉంటారు. బట్ పొనగంటి కూరని ఎట్లా ఐడెంటిఫై చేయాలి, అండ్ భృంగరాజ్ అంటే గుంటగలగర చెట్లను ఎట్లా ఐడెంటిఫై చేయాలి, ఇలాంటి విషయాలన్నీ నేను మీకు చూపిస్తూ ఉంటాను. ఈ ప్లాంట్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి, నేను చూపిస్తూ ఉంటాను మీకు ఖచ్చితంగా. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఈ ప్లాంట్ గురించి ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.